రోడ్డు విస్తరణతో కుప్పకూలిన పేట వ్యాపారం అంట. పాత జాతీయ రహదారిపై మూతపడుతున్న షాపులంట. మార్కెట్ తరలింపు, హైవే పనులతో కోట్ల నష్టాలంట. ఒకప్పుడు కలకల్లాడిన పేట నేడు వెలవెలాట. ప్రభుత్వం స్పందించాలంటూ వ్యాపారుల ఆవేదన. ఇక సూర్యాపేటకు సంబంధించి పేట నేడు వెలబెలబోతుందట. ఇది జాతీయ రహదారిపై ఏదైతే విస్తరణ పనులు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా వేల కోట్ల నష్టం అయితే చేకూరుస్తుందట. సో దానికి సంబంధించి ఒక వార్త అయితే రావడం జరిగింది. ఒకప్పుడు దక్షిణ తెలంగాణ ఆర్థిక రాజధానిగా పేరొందిన సూర్యాపేట పట్టణం నేడు వ్యాపార సంక్షోభంలో కూరుకుపోతోంది. జిల్లా కేంద్రంగా నల్గొండ ఉన్నప్పటికీ రాజకీయ ఆర్థిక కార్యకలాపాలకు సూర్యాపేట కేంద్రంగా ఉండేది. హైదరాబాద్, విజయవాడ, వరంగల్, సిద్దిపేట వంటి ప్రధాన నగరాలకు సమాన దూరంలో ఉండడంతో ఇక్కడ వ్యాపార అవకాశాలు విస్తృతంగా ఉండేవట. ప్రధానంగా వ్యవసాయ మార్కెట్, రైసు మిల్లులు, ధాన్యము వ్యాపార ఆధారంగా పాత జాతీయ రహదారి NH9 వెంట ఉన్న వాణిజ్య కేంద్రాలు కలకల్లాడేవట. హోటళ్లు, బట్టల షాపులు, నగల దుకాణాలు, కిరాణా షాపులు, సినిమా హాళ్ళు, వైన్సులు ఇలాగా అనేక వ్యాపారాలకు పేటగా ప్రాణంగా ఉండేదట. అయితే ప్రస్తుతము పరిస్థితి పూర్తిగా మారిపోయిందట. అయితే రోడ్డు విస్తరణే మొదటి శరఘాతమట. పొట్టి శ్రీరాములు సెంటర్ నుంచి కోర్టు చౌరస్తా వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ సూర్యాపేట వ్యాపారానికి మొదటి పెద్ద అడ్డంకిగా మారిందట. దశాబ్దాల చరిత్ర కలిగిన పేట మార్కెట్ వ్యాపారాలు ఈ విస్తరణతో నెమ్మదిగా కనుమరుగయ్యాయి. సగం కూల్చిన షాపులు, న్యాయ వివాదాల్లో చిక్కుకున్న భవనాల మధ్య వ్యాపారం కుదేలైందట. అనేక మంది వ్యాపారులు షాపులు మూసివేయగా కొందరు వలస వెళ్లారంట. మరికొందరు ఉన్న ఆస్తులను నమ్ముకొని జీవనం సాగిస్తున్నారట. మార్కెట్ తరలింపుతో మరింత దెబ్బ పడిందట. గత ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రశంసనీయం అన్న విషయాన్ని వ్యాపారులు కూడా ఒప్పుకుంటున్నారట. అయితే పేటకు ఆయుపట్టు అయిన వ్యవసాయ మార్కెట్ను తరలించడము సూర్యాపేట వ్యాపారానికి తీరని నష్టం తెచ్చిపెట్టిందట. కొండ నాలికి ముందస్తే ఉండనాలిక ఉడివినట్టు చందంగా మారిందట. ఇక మార్కెట్ తరలింపుతో పేట పూర్తిగా వెలవెలబోయింది. మార్కెట్ను నమ్ముకొని నడిచిన హోటళ్ళు, బట్టల దుకాణాలు, నగర షాపులు, కూరగాయల మార్కెట్, అడ్డీ వ్యాపారస్తులు, సినిమా హాళ్ళు, వైన్స్ షాపులు ఒక్కొక్కటిగా మూతపడ్డాయట. రైతులు మార్కెట్కు వచ్చి అక్కడే సరుకు అమ్ముకొని తిరిగి వెళ్ళిపోవడంతో పట్టణంలో కొనుగోలుదారుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయిందట. ప్రస్తుతము వ్యాపారాల దారిన పోయే గణనీయంగా తగ్గిపోయిందట. దారిన పోయే వారిని పిలిచి అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొడదట. సో అంటే ఒకప్పుడు ఇట్లా ఈ విధంగా ఉండే కలకలలాడే మార్కెట్లు, బిల్డింగులు, షాపింగ్ మాల్లు, వైన్సులు ఇట్లాంటి అనేకమైన పండ్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు, రైతులు తీసుకొచ్చి అమ్మడం కావచ్చు, అనేకమైన మార్కెట్ అక్కడ జరుగుతూ ఉంటుంది. షాపింగ్ కావచ్చు, ఇట్లాంటి అన్ని జ్యువెలరీ షాపులు కావచ్చు, ఇట్లాంటి అన్ని కలకల ఉండేదట. ఏది పేటకు సంబంధించి మార్కెట్. అయితే జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టిన తర్వాత ఈ విధంగా మారిపోయిందన్నమాట.